దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనముల నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని, అదేవిధంగా ఆయన మాటల పట్ల మనకుండే ఆసక్తిని బట్టి మన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది కనుక ఈ పునరుద్ధాన దినమున దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఏమాత్రం కూడా మనం వృధా చేసుకోకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని, దేవుని మాటను దేవుని సన్నిధిలో మనం చేసుకున్న ఒక ఒప్పందం. మన ఆత్మీయ జీవితం ఎదుగుదలలోనికి రావాలి అంటే, మన ఆత్మీయ జీవితం ప్రతిదినము క్షేమాభివృద్ధిలోనికి రావాలి అంటే, బ్యాప్టిజం తీసుకున్న రోజున ప్రతి ఒక్కరు సేవలోనికి వస్తున్న వారైనా ఆత్మీయ రక్షణలో ఎదగడానికి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ స్వయంగా దేవుని ఎదుట కొన్ని ప్రమాణాలను మనం చేస్తాం. ఒక ఒప్పందం మనం చేసుకుంటాం దేవునితో. వివాహం రోజున ఒప్పందం ఎలాగైతే సేవకులు చేయిస్తారో, బ్యాప్టిజం ఇచ్చే రోజున కూడా సేవకులు దేవునితో ఒప్పందం చేయిస్తారు. సేవకుడిని బట్టి విశ్వాసులు దేవునికి ఒప్పందం చేసుకుంటారు. నిజంగా ఒప్పందం చేసుకునే విధానాన్ని, ప్రమాణం చేసిన విధానాన్ని మర్చిపోయి ఎవరైతే బ్రతుకుతారో, దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమించి ఎవరైతే బ్రతుకుతారో, వారి కుటుంబం ఎలా పతనావస్థలోనికి వెళ్ళిపోతుందనే విషయాన్ని, ఆ కుటుంబాన్ని స్వయంగా దేవుడు ప్రత్యక్షంగా మనకి నేర్పిస్తున్న విషయాలని ఈరోజు మనం చూద్దాం. మనము బ్యాప్టిజం తీసుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఆ రోజు సేవకుడి ద్వారా ఎన్నో ప్రమాణాలు మనం చేస్తాం. చేసిన ప్రమాణాన్ని, చేసిన ఒప్పందాన్ని మనం మర్చిపోయి బ్రతికితే ఆ కుటుంబం, ఆ జీవితాలు ఎలా ఉంటాయో ఒక స్త్రీ మనకి చక్కగా నేర్పిస్తూ ఉంది. మనం చదువుకుందాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. అయ్యా కుమార్తె రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెగు మెరాబు, మెహూలతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనులకి అప్పగించెను. వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతిని చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద రాలకుండాను, దగ్గరికి రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పా దావీదునకు వినబడెను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక తల్లి తన కుటుంబంలో ఉన్న 7 కుమారులను కోల్పోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ వదంతంతా జరిగింది? ఎందుకు ఈ 7 హత్యలు జరిగాయి? ఒకే చోట 7 చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా దావీదు గారు ప్రార్థన చేశాడంట. 21వ అధ్యాయం 1వ వచనం సందర్భాలన్నీ మనం చదువుకుంటే, దావీదు గారు ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకు దేవా ఈ 3 సంవత్సరాలు మా దేశంలో, మా ప్రాంతంలో కరువు ఇచ్చావు అంటే, దేవుడు దావీదు గారు చేసిన ప్రార్థనను బట్టి దావీదు గారికి ఏం చెప్పాడు అంటే, దావీదు, నీ ప్రాంతంలో కరువు రావడానికి కారణం ఎవరు అంటే సౌలు. ఎందుకయ్యా సౌలు ఎందుకు కారణం అయ్యాడు అంటే, దేవుడు ఏమని చెప్పాడు అంటే, ఇదిగో యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో
గిబియోనీయులని చంపకూడదు, వారిని ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టకూడదు అని నేను సెలవిచ్చాను. కానీ సౌలు ఏం చేశాడు అంటే గిబియోనీయుల్ని చంపేశాడు. అంటే ఏ అపరాధము చేయని వ్యక్తుల యొక్క రక్తాన్ని నేల మీద చిందించాడు సౌలు. నేను ఆజ్ఞించాను, కానీ సౌలు దాన్ని పాటించలేదు. ప్రమాణం చేశాడు. ఆ రోజు యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరికీ సెలవిచ్చాడు, ఇదిగో గిబియోనీయుల్ని ఏ మాత్రం కూడా మీరు ముట్టుకోకూడదు, వారిని ఎలాంటి హాని వారికి మీరు చేయకూడదు అని ప్రమాణం చేయించాడు ఆ రోజు ఉన్న ప్రజలందరితో. కానీ గిబియోనీల మీద ఉన్న స్వతంత్రంతో సౌలు గారు ఏం చేశాడంటే చంపేశాడంట. ఏ కారణం లేకుండానే వాడిని చంపేశాడంట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు బాప్తిజం తీసుకున్న రోజున మనం దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటాం, దేవునితో మనం ఒక ప్రమాణం చేసుకుంటాం. చేసుకున్న ప్రమాణాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోయి జీవించకూడదు అని మనకి రైస్పా జీవితం మనకి నేర్పిస్తుంది. ఒకవేళ దేవునితో మనం చేసుకున్న ప్రమాణాన్ని మర్చిపోతే, దేవునితో మనం చేసుకున్న ఒప్పందం మనం మర్చిపోతే, మన జీవితంలో మనం క్షేమాభివృద్ధిని అనేది మనం చూడలేము. ఇదిగో యెహోషువ గారి కాలానికి, ఇజ్రాయేలు మొదటి రాజైన సౌలు గారి కాలానికి ఇంచుమించు 350 సంవత్సరాల యొక్క గడువు మనకి కనిపిస్తుంది సుమారుగా. ఆనాడు యెహోషువ భక్తుడు ప్రమాణం చేయించాడు ప్రజలందరి చేత, గిబియోనీయులకి మీరు ఎలాంటి హాని చేయకూడదు అని. కానీ గిబియోనీయులకి ఎలాంటి హాని చేయకూడదని చెప్పినా కూడా సొంత ప్రాంత వాస్తవ్యుడైన సౌలు గారు, తన ప్రజల మీద ఉన్న తన స్వస్థలమైన సౌలు గారు గిబియోనీయుల్ని చంపడం మనం చూస్తున్నాం అకారణంగా. అంటే యెహోషువ గారు ప్రజలందరితో చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి సౌలు దేవుని మాటకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నాడు. అలా దేవుని మాటకు విరుద్ధంగా నడుచుకుంటున్న సౌలు జీవితంలో జరిగింది ఏంటి అంటే, దేవుడు సౌలు గారు చేసిన విధానాన్ని బట్టి కరువు రప్పించాడు. ఎందుకు ఈ కరువు వచ్చింది అని దావీదు గారు ప్రార్థన చేస్తే, సౌలు అన్యాయంగా గిబియోనుని చంపించేశాడు అని చెప్పగానే దావీదు గారు గిబియోనుని పిలిపించాడు. పిలిపించి, ఇదిగో మీకు సౌలు అన్యాయం చేశాడు, మీకు న్యాయం చేయాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగిన వెంటనే వారు ఏమని చెప్పారు అంటే, ఇదిగో హత్యకి ప్రతి హత్య, మా వారిని సౌలు చంపేశాడు, సౌలు కుటుంబం మిగిలిపోకుండా, సౌలు కుటుంబంలో ఏ వ్యక్తి కూడా మిగలకుండా అందరిని మేము చంపేయాలి, వారి కుటుంబంలో ఉన్న ఆ 7గురిని మాకు అప్పగించేసేయండి అని అడిగాడు. అడిగిన వెంటనే దావీదు గారు ఆ ప్రాంతంలో ఉన్న కరువు పోవడానికి ఆ 7గురిని అప్పగించేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ ప్రాంతంలో కరువు వచ్చిన విధానాన్ని బట్టి ఆ ప్రాంతంలో కరువు రావడానికి కారణం సౌలే కారణమయ్యాడు. దావీదు గారు ప్రార్థించిన వెంటనే ఆ ప్రాంతానికి కరువు ఎందుకు వచ్చిందో దేవుడు తెలియజేశాడు. తెలియజేసిన విధానాన్ని బట్టి దావీదు గారు దేవుణ్ణి అడిగిన విధానాన్ని బట్టి దావీదు గారికి దేవుడు తెలియజేశాడు. సౌలే కరువు రావడానికి కారణం, ఆ కారణం కూడా చెప్పాడు. చెప్పిన వెంటనే వాళ్ళని పిలిపించి, ఇదిగో నేనేం చేయాలి చెప్పండి అని దావీదు గారు అడిగిన వెంటనే, వారి కుటుంబంలో ఉన్న వారందరినీ మాకు అప్పగించేసేయండి, వారిని మేము చంపేస్తామని చెప్పారు. దావీదు గారు అప్పగించిన వెంటనే ఒక్క చోటనే వారందరినీ చంపేశారంట. ఏకరీతిగా వారందరినీ చంపేశారంట. అలా చంపేసిన క్రమంలో రిస్పా, సౌలు ఉపపత్ని అయిన రిస్పా, ఆ పిల్లల యొక్క కళేబరాలు, పక్షులు, జంతువులు వచ్చి తినకుండా జాగ్రత్తగా కాస్తుందంట. ఎక్కడి నుంచి? కోతకాల ఆరంభం నుంచి మరలా వర్షాలు పడేంత వరకు ఆ తల్లి అక్కడే గోనపట్ట కట్టుకొని తన పిల్లల గురించి బాధపడుతూ ఉందంట. ఆ పిల్లల శవాలు ఎవరు ఎత్తుకొని పోకుండా, పక్షులు ఎవరు వచ్చి ఏవి ఎత్తుకొని పోకుండా వారిని నేను సమాధి చేయాలి, సమాధి కార్యక్రమం జరిగించాలి అని సౌలు ఉపపత్ని రిస్పా చక్కటి ఆలోచన చేసి, సుమారుగా 7 నెలలు, కోతకాల ఆరంభం నుంచి వర్షం పడేంత వరకు సుమారుగా 7 మాసములు ఆ తల్లి ఆ పిల్లల దగ్గరే కూర్చొని ఎదురు చూస్తూ ఉంది, వారిని సమాధి చేయడానికి నాకు సమయం ఎప్పుడు వస్తూ ఉంది. నిజంగా తన పిల్లలు చనిపోవడానికి కారణం స్వయాన భర్తే కారణమయ్యాడు. తన పిల్లలు హత్య గావించబడ్డానికి, తన పిల్లలు చనిపోవడానికి
తన తండ్రి చేసిన నిర్లక్ష్యపు పని, దేవునితో చేసిన ఒప్పందం మర్చిపోయి సౌలు గారు ప్రవర్తించడం చేత ఆ కుటుంబంలో అంత గొప్ప వ్యధ జరిగింది. పిల్ల, మనం చేసిన ప్రమాణం మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోడు అని ఈ కుటుంబం మనకి నేర్పిస్తుంది. నిజంగా చూడండి, సౌలు గారి కాలానికి యెహోషువ గారి కాలానికి సుమారుగా 300 నుంచి 350 సంవత్సరాల గడువు ఉంది. కానీ ప్రమాణం చేసిన సౌలు మర్చిపోయాడేమో, కానీ ఆ ప్రమాణాన్ని విన్న దేవుడు మాత్రం మర్చిపోలేదండి. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఏదైనా ఒక ఒప్పందం చేస్తున్నప్పుడు, బాప్తిజం ఇచ్చే రోజున దేవునితో మనం చేసుకునే ఆ ఒప్పందం, ఆ ప్రమాణం ఏదైతే ఉందో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. మీరు దేవుని శిక్షకు గురి కాకూడదు అంటే దేవుని సన్నిధిలో క్రమశిక్షణ ఎంతో అవసరమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం రాజులమైనా, డబ్బు ఉన్న వాళ్ళమైనా, పలుకుబడి ఉన్నవారమైనా, అధికారం ఉన్నవారమైనా, సమాజంలో మన స్థాయి ఎంత పెద్దదైనా క్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకున్న తర్వాత మనము సేవకుడి ద్వారా ప్రమాణం దేవునితో చేసుకున్న తర్వాత దానికి మనం కట్టుబడి జీవించాల్సిందే. దేవునిలోనికి రాకమునుపు నీ అధికారాన్ని సమాజంలో చూపించు, దేవుని యొద్దకు రాకమునుపు నీ పలుకుబడిని సమాజానికి చూపించవచ్చు. కానీ దేవునిలోనికి వచ్చిన తరువాత నీ స్థాయి, నీ అధికారం, నీ డబ్బు, నీ బంధుత్వం అన్నిటినీ పక్కన పెట్టేసేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎలాంటి ఒప్పందం అయితే చేసుకున్నామో ఆ ఒప్పందానికి కట్టుబడి జీవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మన దగ్గర క్రమశిక్షణ లేకపోతే దేవుడు మనల్ని క్రమశిక్షణలో నడిపించాలని చూస్తాడు. ఎందుకు అంటే క్రమశిక్షణ మన జీవితాన్ని బాగు చేస్తుంది, ఆయన శిక్ష మనకి ఎంతో బాధ గురి చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని పిల్లలు అనబడుతున్న వారు ఒక క్రమశిక్షణ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అలాగే ఆశపడతారు. నా పిల్లలు చెడిపోకూడదు, నా పిల్లలు క్రమశిక్షణ కలిగి జీవించాలి అని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆశపడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి సౌలు తన జీవితంలో క్రమశిక్షణ తప్పాడు. చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి అక్రమంగా దేవుని ఆజ్ఞకు మీరి బ్రతికాడు సౌలు. తన కుటుంబం అంతా పతనావస్థలోనికి వెళ్ళిపోయింది. ఆ కుటుంబం అంతా చనిపోయారు. కనీసం సమాధి చేసుకోవడానికి కూడా వారికి అవకాశం లేదు. తల్లి అయిన రిస్పా నిజంగా వారి మీద ఉన్న ప్రేమను బట్టి, కుమారుల మీద ఉన్న ప్రేమను బట్టి రిస్పా నిజంగా అక్కడ ఎలాంటి సౌకర్యాలు చూసుకోలేదండి. తన పిల్లలు చనిపోయిన విధానాన్ని బట్టి తల్లి బాధపడుతూ అక్కడే గోనపట్టు వేసుకొని అక్కడే పిల్లల శవాల దగ్గర కూర్చొని తల్లి 7 మాసాలు అక్కడ సమయాన్ని గడిపింది. అంటే ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. ఒక్కరోజు చనిపోయిన వారిని మన ఇంటి ముందు చూస్తేనే మన హృదయం తట్టుకోలేదు. అలాంటిది కన్న బిడ్డలు తల్లి ఎదుట కూర్చొని, వారు చనిపోయిన శవాల ఎదుట తల్లి కూర్చొని 7 మాసాలు అక్కడ సమయం గడిపింది. ఆ శవాలని, కుమారులని ఎవరు తీసుకొని వెళ్ళకుండా, జంతువులు ఏవి తీసుకొని వెళ్ళకుండా, వాటిని పురుగులు ఏవి తినకుండా అన్ని రోజులు తల్లి పిల్లల యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ వచ్చిందండి. అంటే మన జీవితంలో క్రమశిక్షణ తప్పినప్పుడు, మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆ ప్రమాణాన్ని మర్చిపోయి బ్రతుకుతామో అప్పుడు మన జీవితంలో జరిగే ఆ అక్రమాన్ని మనం తట్టుకోలేము. దేవుడు అంత రోషం కలిగి దేవుడు బ్రతుకుతాడండి. అంత పర్ఫెక్ట్గా ఉంటాడు దేవుడు, అంత పరిశుద్ధంగా దేవుడు ఉంటాడు. అందుకే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మన దేవుని పని చేసే విషయంలో, దేవుని సన్నిధిలో మనం నడిచే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా సౌకర్యం చూసుకోకూడదు. నిజంగా తల్లి పిల్లలు చనిపోయినప్పుడు ఒక బాధ్యత కలిగి ఎలాంటి సుఖాన్ని, ఎలాంటి సౌఖ్యాన్ని తల్లి అక్కడ వెతకలేదు. నా పిల్లలు చనిపోయారు, వారిని ఆ శవాన్ని ఎవరు తినకుండా వాటిని నేను కాపాడేయాలని ఆ తల్లి బాధ్యతగా సౌకర్యాన్ని, సుఖాన్ని విడిచిపెట్టి నిజంగా ఆ తల్లి పిల్లల కోసం ఆరాటపడిందండి. ఈరోజు మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఎలాంటి క్రమశిక్షణతో మనం నడుస్తున్నాం, ఎలాంటి ఒప్పందంతో మనం దేవునితో అడుగులు వేస్తున్నాం. భార్యాభర్తలు ఇరువురు
జత చేసిన నాటి నుండి మరణించేంత వరకు ఒక ఒప్పందం ప్రకారం దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం ప్రకారం నడుస్తూ ఉంటారు. కొంతకాలానికి చేసిన ఆ ప్రమాణాన్ని మర్చిపోయి కుటుంబాల్లో అసమాధానం ఏర్పడడం, కుటుంబాలలో ఒకరి మనస్సు ఒకరు ఏకీభవించకపోవడం చేత వారి మధ్య దూరం ఏర్పడడం మన అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భార్యాభర్తల యొక్క బంధం భౌతికంగా ఏ విధంగా మంచి దృఢత్వాన్ని కలిగి ఉందో, దేవునితో పెనవేయబడిన బాప్తిజం రోజున దేవునితో ఒప్పందం చేసుకుని మన జీవితాలు కూడా మనం మరణించేంత వరకు దేవునితో కూడా అడుగులు మనం అలా వేయాలి అని దేవుడు మనకి క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి రావడం ఎంత ప్రాముఖ్యమో, దేవుణ్ణి విశ్వసించడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనతో కలిసి అడుగులు వేయడం కూడా అంతే ప్రాముఖ్యం పిల్లలు. ఆ అడుగులు వేసే క్రమంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ దేవునితో చేసిన ఒప్పందం విషయంలో, దేవునితో మనం చేసిన ప్రమాణం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, ఇదిగో సౌలు గారి జీవితంలో జరిగినట్లే మన జీవితాల్లో జరగకపోవడానికి కూడా పెద్దగా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కారణం ఏంటి అంటే క్రమశిక్షణ రహితంగా మనం జీవించడమే. అందుకని సొలొమోను గారు ఒక చక్కటి మాటను రాస్తున్నాడు. ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకొని ముగించుకుందాం పిల్లరా. దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఒక చక్కటి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే మీరు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు మీ హృదయమును త్వరపడనీయక మీ నోటిని కాచుకును. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళరా, జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమని చెప్తున్నారు అంటే, దేవునితో ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఒప్పందం చేసుకోండి. మీరు నడుస్తాను అంటేనే దేవునితో ప్రమాణం చేయండి. అంతేకాని నేను ఈరోజు నడుస్తాను, రేపు ఇంట్లో కూర్చుంటాను, దేవునితో ఈరోజు నేను సమయం గడుపుతాను, రేపు నేను సమయాన్ని గడపను అనే కోణంలో మనం నడిస్తే, క్రమశిక్షణ రహితంగా మనం నడుచుకుంటే ప్రేమైన దేవుని వల్లరా దేవుడు ఒప్పుకోడు అని జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. మనం దేవునికి దూరం చేయాలని అపవాది చూస్తూ ఉంటాడు. మనల్ని దేవునికి దగ్గర చేయాలి అని వాక్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. నిజంగా రిస్పా తన జీవితంలో తన పిల్లల్ని కోల్పోయిన తర్వాత ఎంత జాగ్రత్త వహించిందో చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఏడవడం కంటే వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళ గురించి ప్రార్థించండి, వాళ్ళ గురించి మీరు మోకరించి ప్రార్థన చేయండి, వాళ్ళ గురించి మీరు ముందుగానే దేవుని సన్నిధిలో వారి కొరకు దేవుణ్ణి వేడుకోండి, వాళ్ళ రక్షణ అనుభవంలోనికి రావడానికి కన్నీరు కార్చండి అని ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రిస్పా కుమారుల్ని కోల్పోయిన తర్వాత బాధపడుతుంది. ఎలాంటి ప్రయోజనం లేదు. బ్రతికున్నప్పుడే పిల్లల రక్షణ గురించి, బ్రతికున్నప్పుడే భర్త రక్షణ గురించి, బ్రతికున్నప్పుడు మన రక్షణ కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయం అడుగుతూ ఉండాలి. ప్రమాణం చేసిన మనము అజాగ్రత్తగా ఉండకూడదు ఎట్టి పరిస్థితులలో కూడా. ఎవరైనా మనకు ఒకరు మాట ఇచ్చి సహాయం చేస్తానని చెప్పి మనకు సహాయం చేయలేదనుకోండి, మనం ఎన్నో మాటలు తిడతాం. మనమే అంత జాగ్రత్తగా, మనమే అంత పర్టికులర్గా ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తా అన్నాడు కానీ నేను ఎందుకు నాకు చేయలేదు ఈ వ్యక్తిని మనం బాధపడతామే. మనకి అంత బాధ ఉంటే రక్తం కార్చి మనల్ని దేవుడు కొనుక్కున్నాడు తన కుమారుని ద్వారా. మరి ఆయన ఎంత పర్టికులర్గా, ఆయన ఎంత నిబద్ధత కలిగి మనతో ఉంటాడు. మనం ప్రమాణం చేశాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులకు దేవుని దగ్గర. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల మనం నిర్లక్ష్యం చూపించకూడదు. ఇందాక మనం చక్కగా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నాము. మీరు ప్రమాణం చేసింది మనుషులతో కాదు, స్వయంగా దేవునితోనే మీరు ప్రమాణం చేశారు. పరిశుద్ధాత్ముని అనుగ్రహించిన దేవునితోనే మీరు విరుద్ధంగా నడుచుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు పౌలు గారు. కాబట్టి పాస్టర్ గారితో కాదు మనం ప్రమాణం చేసి బాప్తిజం తీసుకుంటూ వచ్చిన, స్వయంగా సేవకుడి ద్వారా దేవునితో మనం ఒప్పందం చేశాము. ఆ ఒప్పందం నేనేం చేసుకున్నానో మీరేం చేసుకున్నారో మన జ్ఞాపకంలోనికి రావాలి. జ్ఞాపకంలోనికి వచ్చిన తర్వాత, దేవా ఇదిగో నేను ఈ విధంగా తప్పు చేశాను, నన్ను మన్నించు దేవా, నాకు ఆయుష్నివయ్యా, ఈ తప్పును దిద్దుకోవడానికి, నేను ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి రావడానికి నాకు ఆయుష్ ఇవ్వుదేవా అని మనము
దేవుని వేడుకోవాలి ప్రియులారా. ఇలాగ మన ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిలోనికి రావాలి అంటే క్రమశిక్షణ, చేసిన ప్రమాణం ఎంతో ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. మన మనుషులతో కాదు, స్వయంగా దేవునితోనే మనం ఒప్పందం చేసుకున్నామని అర్థం. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మన ఆత్మీయ జీవితంలో మనం చేసుకున్న ప్రమాణాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. బ్యాప్టిజం ఇచ్చిన రోజున మనం ఎలాంటి ప్రమాణం దేవునితో చేసుకున్నామో జ్ఞాపకం చేసుకుందాం. అంటే మన దేవునితోనే చేసిన ఒప్పందం, మన నోటితో మనము ఒప్పుకున్నాం. మీతో నేను సమయం గడుపుతానయ్యా, ఏ రోజు కూడా నేను మిమ్మల్ని నిర్లక్ష్యంగా ఉంచానయ్యా, ఏ రోజు కూడా మీ సన్నిధికి నేను దూరంగా ఉండనయ్యా అని మనం ప్రమాణం చేశాం. ఆ ప్రమాణం మనము ఖచ్చితంగా పాటిస్తున్నామా లేదా, మన దేవునితో చేసిన ఒప్పందం ప్రకారం మన అడుగులు వేస్తున్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకోండి అని రిస్పా చెప్తుంది. నిజంగా రిస్పా తప్పు ఎలాంటిది ఏమీ లేదు. భర్త చేసిన నిర్లక్ష్యం, భర్త జరిగించిన నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. అసలు ఆ కరువు ఎందుకు వచ్చిందని దావీదు గారు దేవుణ్ణి అడిగితే, ఇదిగో అకారణంగా తన సొంత ప్రాంత వాస్తవ్యుల్ని, గిబియోనుల్ని సౌలు చంపేశాడు దావీదు, అందుకే మీకు ఈ కరువు వచ్చిందని చెప్పాడు. అకారణంగా చంపేసిన మనుషుల్ని బట్టి తన కుటుంబాన్ని కోల్పోయాడు సౌలు. కానీ కోల్పోయిన తర్వాత బాధపడడం కంటే, కోల్పోక ముందే, వారిని మనం పోగొట్టుకోక ముందే వారి గురించి ప్రార్థన చేస్తే వారి నిమిత్తం దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మనం ఎలాంటి ప్రమాణం చేసుకున్నామో ఆ ప్రమాణాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని మనందరం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా క్రమశిక్షణతో అడుగులు వేయాలని కోరుకుంటూ, ఈ కుటుంబం మనకు నేర్పిస్తుంది. నేర్చుకునే ఈ పాఠాన్ని మన హృదయంలో పదిలం చేసుకొని దేవునితో సమాధానంగా నడవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, నిజమైన ఆయన యెహోషువ గారి ద్వారా మీరు ప్రమాణం చేయించారు, గిబియోనీయులకి ఎలాంటి హాని చేయించను అని. ఆ ప్రమాణాన్ని మర్చిపోయి బ్రతికిన సౌలు కుటుంబం ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయిందో మీరు మాకు నేర్పించారు నాయన. నిజంగా మీరు ఎంత ఖచ్చితమైన మనిషి, ఎంత ఖచ్చితమైన దేవుడో మీరు మాకు ఈ కుటుంబం ద్వారా నేర్పించారు తండ్రి. అవును దేవా, మా ఆత్మీయ జీవితంలో బ్యాప్టిజం తీసుకున్న మేము క్రమశిక్షణతో నడుచుకుంటున్నామా లేదా అనే జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేయండి తండ్రి. ఒకవేళ చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి బ్రతికితే మమ్మల్ని మన్నించండి. ఆ తప్పును దిద్దుకోవడానికి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించండి. తెలుసుకున్న ఈ తప్పు దిద్దుకోవడానికి మాకు ఆయుష్ లేకపోతే, ఈ తప్పును మేము సరి చేసుకోకపోతే మీ రాజ్యంలో మేము చేర్చబడం నాయన. మా ఆయుష్కాలం ఎప్పటి వరకు మీరు నిర్ణయించారో మాకు తెలియదు. అని తండ్రి, మీరు దిద్దుకోవడానికి సమయాన్ని ఇవ్వమని సమయాన్ని మేము వేడుకుంటున్నాం. ఆయుష్ను పొడిగించమని, మా తప్పులను, మా పాపములను దిద్దుకొని మీలో అడుగులు వేయడానికి మేము సమయాన్ని కోరుకుంటున్నాం. మీ చిత్త ప్రకారం మీకు ఇష్టమైతే తండ్రి మాకు ఆయుష్నిచ్చి ఆ పాపమును సరిచేసుకోవడానికి మా జీవితాన్ని ముందుకు నడిపించమని క్రీస్తు పేరు నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.